కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. తమ స్వయంకృషితో ఎదగాలనుకునే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇండియన్ బ్యాంక్ ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ఇండ్-ఎం-ఎస్-ఎం-ఈ సఖీ. అసలు ఈ పథకం ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, ఎంత రుణం ఇస్తారు వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య కేవలం 20% ఉంది. వీరిలో ఎక్కువ మంది స్వయం సహాయక బృందాల ఎస్హెచ్జి ద్వారా రుణాలు పొంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఆ చిన్న వ్యాపారాలను మరింత విస్తరించి ఒక పెద్ద పరిశ్రమగా మార్చాలనేది చాలా మంది మహిళల కల. ఈ కలను నిజం చేయడానికే ఇండియన్ బ్యాంక్ ఈ ఇండ్-ఎంఎస్ఎంఈ సఖీ పథకాన్ని రూపొందించింది. స్వయం సహాయక బృందాల శక్తిని ఎంఎస్ఎంఈ స్థాయికి తీసుకువెళ్లడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో చూద్దాం. మొదటిగా, దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఏదైనా స్వయం సహాయక బృందం ఎస్హెచ్జి లో సభ్యురాలై ఉండాలి. కనీసం 2 ఏళ్ల పాటు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను ఎటువంటి బకాయిలు లేకుండా సక్రమంగా తిరిగి చెల్లించి ఉండాలి. ఇప్పటికే బ్యాంకు ద్వారా 2 విడతలుగా రుణాలు పొంది, అందులో మొదటి దానిని పూర్తిగా తీర్చివేసిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది. ఒకవేళ మీరు 2వ విడత రుణం చెల్లిస్తున్నా సరే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు విషయానికి వస్తే, కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు రుణం ముగిసే సమయానికి 65 ఏళ్ల లోపు ఉండాలి. ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ 650 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు రుణం త్వరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం కింద ఎంత ఆర్థిక సాయం అందుతుందో తెలుసా? మహిళలు తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా కనిష్టంగా 10,000 నుండి గరిష్టంగా 4 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ నిధులను మీరు 3 రంగాలలో ఉపయోగించుకోవచ్చు. తయారీ రంగం, అంటే ఏదైనా వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్లు స్థాపించడానికి. వ్యాపార రంగం, కిరాణా షాపులు, బట్టల దుకాణాలు వంటి వాణిజ్య కార్యకలాపాల కోసం. సేవా రంగం, బ్యూటీ పార్లర్లు, టైలరింగ్ సెంటర్లు లేదా ఇతర సేవా కేంద్రాల విస్తరణ కోసం. ఇండ్-ఎంఎస్ఎంఈ సఖీ పథకంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ వడ్డీ రేట్లు. ఇక్కడ వడ్డీ రేటును రెపో రేటుకు అదనంగా కేవలం 3.60% స్ప్రెడ్ కలిపి నిర్ణయిస్తారు. ఇది మార్కెట్లోని ఇతర రుణాలతో పోలిస్తే చాలా తక్కువ. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఇండియన్ బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల మీకు అదనపు ఖర్చు తగ్గుతుంది. అలాగే మార్జిన్ మనీ కేవలం 10% మాత్రమే. అంటే మీరు చేయాలనుకున్న పెట్టుబడిలో 90% నిధులను బ్యాంకే సమకూరుస్తుంది. మీరు కేవలం 10% పెట్టుకుంటే సరిపోతుంది. రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించడానికి మీకు 60 నెలల, అంటే 5 సంవత్సరాలు సుదీర్ఘ కాల పరిమితిని ఇస్తున్నారు. ఇందులో మారటోరియం పీరియడ్ కూడా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఆదాయం తక్కువగా ఉన్నా ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పూచీకత్తు విషయానికి వస్తే, చాలా మంది మహిళలు ఆస్తులు తాకట్టు పెట్టాలని భయపడుతుంటారు. కానీ ఇక్కడ మీరు అదనపు ఆస్తులేవీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రుణంతో కొనుగోలు చేసిన యంత్రాలు లేదా ఆస్తులే బ్యాంకుకు సెక్యూరిటీగా ఉంటాయి. అంతేకాకుండా, ఈ రుణ ఖాతాలు ప్రభుత్వ సిజిటిఎంఎస్ఈ పథకం కింద కవర్ చేయబడతాయి. కాబట్టి పూర్తి భద్రత ఉంటుంది. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎలా అందుకోవాలి? చాలా సులభం. మీరు మీ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. మీ కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయండి. ఆర్థిక స్వావలంబన సాధించి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి మహిళా స్నేహితులకు, స్వయం సహాయక బృంద సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాఖను నేరుగా సంప్రదించి వివరాలు అడగవచ్చు. అవసరమైన కేవైసీ పత్రాలు, వ్యాపార ప్రణాళిక మరియు మీ ఎస్హెచ్జి లోన్ రికార్డులను సిద్ధంగా ఉంచుకోండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఇండియన్ బ్యాంక్ అధికారిక పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.